లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి చెప్పడానికి అట్లాగే ఇటు ఏదైతే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏలూరు నుంచి రాంబాబు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఏలూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఒకసారి రాంబాబుతో మాట్లాడదాం. రాంబాబు, అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? తర్వాత ఏదైతే ఏజెంట్లను ఎన్ని గంటలకి అంటే లోపలికి పంపించే అవకాశం ఉంది? పవన్, మనం చూస్తున్నాము ప్రస్తుతానికి అయితే కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ స్థానాలు, ఏలూరు, నర్సాపురం, 2 లోక్సభ స్థానాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత 8:30 గంటల ప్రాంతం నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. మొదటి రౌండ్ ఫలితం 9 గంటలకల్లా వచ్చేటట్టు ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంటే రెండో రౌండ్ ఫలితాలను బట్టి ట్రెండ్ పోలింగ్ ఉంటుంది, ట్రెండ్ కౌంటింగ్ ఉంటుంది. ఆ ట్రెండ్ పోలింగ్ని బట్టి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఒక అంచనాగా అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఈ కౌంటింగ్ సంబంధించి మొత్తం 2 చోట్ల ఏర్పాటు చేశారు. ఏలూరు సమీపంలోని ఒట్లూరు దగ్గర సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఏలూరు లోక్సభ స్థానానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, కైకలూరు, నూజివీడు ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. అదేవిధంగా నర్సాపురం లోక్సభ స్థానానికి సంబంధించి మనం పరిశీలిస్తే నర్సాపురం పార్లమెంట్ సంబంధించి 2 చోట్ల, భీమవరంలో 2 చోట్ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మొత్తం 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేశారు. నర్సాపురం, పాలకొల్లు, తణుకు, ఆచంట ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. అదేవిధంగా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మొత్తం 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ అయితే ఆ 3 చోట్ల ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే 3 నియోజకవర్గాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళుతున్నాయి. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు ఈ 3 నియోజకవర్గాలు కొవ్వూరు రాజమండ్రి పరిధిలో ఉన్నాయి. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో వీటికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే ఈ 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది. అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద అయితే పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తారు. మొత్తం 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఎక్కడ అధికారులు అయితే భద్రత ఉండే విధంగానే చర్యలు అయితే చేపట్టారు. 3 అంచెల భద్రతా వ్యవస్థలో భాగంగాను కౌంటింగ్ కేంద్రానికి దాదాపు 1 కిలోమీటర్ దగ్గర నుంచి అనుమతి ఉన్న వాళ్ళు మాత్రం లోపల పంపిస్తున్నారు. ఆ తర్వాత సెకండ్ గేట్ దగ్గర రెండో చోట అయితే బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా పూర్తిగా వాళ్ళ దగ్గర పాసులు ఉన్నాయా లేదా ఇవన్నీ పరిశీలించిన తర్వాత లోపల పంపిస్తారు. 3వ గేట్ దగ్గర అయితే క్షుణ్ణంగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతనే ఏజెంట్లను అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లోపల పంపిస్తున్నారు. ముఖ్యంగా అయితే అభ్యర్థుల దగ్గర కానీ లేకపోతే ఏజెంట్ల దగ్గర కానీ అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది దగ్గర కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది బయటకు వెళ్ళే ఫలితం ఉంది. అక్కడ కౌంటింగ్ సంబంధించి ఏమైనా ఫలితాలు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల బయటే ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. అందువల్ల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నిరాకరిస్తున్నారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా అయితే 144 సెక్షన్ విధించారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర, అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర అయితే 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా నిన్న మొత్తం ఈ 2 రోజుల పాటు ఎక్కడ మద్యం అమ్మకాలు అయితే జరగకుండా చర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న కౌంటింగ్ మొత్తం మీద అయితే ఇక్కడ సవ్యంగానే జరుగుతుంది. పవన్, థ్యాంక్ యూ రాంబాబు. ఒకసారి శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళంలో కూడా మరి కాసేపట్లో